నా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఒక ముఖ్యమైన వాక్యాన్ని, దేవుని యొక్క మాటని చాలా జాగ్రత్తగా విద్దాం. ఈరోజు ప్రతి మనిషి కూడా ఈ లోకంలో పరలోకంలో కూడా ఒక ప్రత్యేకమైన జీవితం, అంటే ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలి. ఈ లోకంలో కూడా నేను సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను. మంచిదే, ప్రతి వ్యక్తికి ఉన్న ఆలోచన అది. కానీ ఇవన్నీ మనం అనుకున్నవన్నీ జరగాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన అయితే రాదు. కానీ కొన్ని సొంత ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ప్రేమిల వల్ల ఆశించడం మంచిదే. ఈ ఆశించిన దాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వేం చేయాలో అది గ్రహించకుండా ఈ లోకంలో బ్రతికిన ప్రయోజనము లేదు. లోకంలో నీ సొంత ప్రయోగాలు ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి స్థితిగతి కలిగి ఉన్నామో గమనించగలగాలి. చివరి దినాల్లో ఉన్నాం, దేవుని రాకల్లో ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా గమనిస్తే దేవుని రాకడికి జరుగుతున్న సూచనలు మనకు తెలియపరచబడుతున్నాయి. దేవుడు అన్నాడు, నా రాకడలో అనేక సూచనలు మీరు చూస్తారు అన్నాడు. ఇవన్నీ గమనిస్తున్నప్పటికీ కూడా వాక్యం పట్ల, దేవుని మాట పట్ల భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామే. కానీ అందుకే ప్రభు దగ్గర అక్కడ అంటాడు కదా, ఇప్పుడు దినములు ఎలాగున్నాయి అంటే నోవాహు దినముల వలె ఉన్నాయి అంటాడు. నోవాహు దినాలు ఎలాగున్నాయి అంటే వరుస వాయులు విడిచి వ్యర్థమైన బ్రతుకుతూ ఇది భక్తి అనుకుంటూ బ్రతకడం ఆ రోజులో జరిగింది. ఈరోజు కూడా అంటాడు, అలాంటి దినముల వలె ఉన్నాయి. వరుస వాయులు విడిచి, విశిక్షణ జ్ఞానాన్ని విడిచి వారి యొక్క మనసుకు నచ్చిన విధంగా బ్రతుకుతూ ఉన్నారు. ప్రేమిల వల్ల ఇదే భక్తి అనుకుంటారు. అందుకని యోగ భక్తులకు మాట్లాడాడు కదా, వాని ప్రవర్తన వాని దృష్టికి, ఒకరి ప్రవర్తన వాని దృష్టికి యథార్థకరంగా ఉంటుంది, కానీ తుదకది మరణానికి దారి తీస్తుంది అంటాడు. ఈరోజు నీ మరణం తప్పించుకోవడం నీ వశం కాదు, దేవుని వశంలో ఉంది. కానీ నీ ప్రవర్తన బట్టి, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు క్షేమంగా ఉంటావు, లేదా మరణానికి అప్పగించబడతావు. దీనికంతటి కారణం ఏంటంటే నీ ప్రవర్తనే. ప్రభు అన్నాడు కదా, వాని క్రియలు బట్టి వానికి జీతము నా చేతిలో ఉంది, త్వరగా రాబోతున్నాను అన్నాడు. ఇదే వాక్యాన్ని ఒక దగ్గర నేను మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి నాతో అన్నాడు, సార్ మా తాతల దగ్గర నుంచి ఇదే మాట చెప్తూ ఉన్నారు, మేము వింటూనే ఉన్నాము, ఇదిగో త్వరగా వస్తున్నాను అని. ఇప్పటి వరకు కూడా రాలేదు. ప్రేమిల వల్ల ఎంత దౌర్భాగ్యమైన మాట. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇలాంటి మూర్ఖులు ఇంకా ఉన్నారు కాబట్టి దేవుని రాకడ ఆలస్యం అవుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి మూర్ఖులు అనేది వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మార్పు చెందక దౌర్భాగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారు కనుక ఇంకా దేవుని రాకడ ఆలస్యం అవుతుంది. ఎందుకు అంటే అనేక మంది దేవుని ఎరిగి కూడా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారి నిమిత్తం ఒక రోజుకి నా మాటల్లో ఉన్న మర్మాన్ని గ్రహించగలిగి, వాస్తవాన్ని గ్రహించగలిగి మార్పు చెందుతారేమోనన్న ఆలోచన తండ్రికి ఉంది కనుక ప్రేమల వల్లరా గమనించాలి. ఎలాంటి మూర్ఖులు ఉన్నారు అంటే ఈరోజు వాళ్ళ దృష్టికి వాళ్ళ ప్రవర్తన భక్తికరంగా కనబడుతూ ఉంటుంది.
అది చివరికి ఏం చేస్తుందంటే నిన్ను మరణానికి అప్పగిస్తుంది. అలాంటి స్థితి కాదు నీకు నాకు కావాల్సింది. యెహోవా మెచ్చుకునేవాడే ఘనుడు. ఈ మాట నన్ను అప్పుడప్పుడు కదిలిస్తూ ఉంటుంది. యెహోవా మెచ్చుకునేవాడే ఘనుడు. మనుషుల మెప్పు కోరుకుంటూ ఉంటాం. ఈరోజు మనుషులకు ఆదరణ కోరుకుంటూ ఉంటాం, మనుషుల ప్రేమను కోరుకుంటాం. నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు, నన్ను ఆదరించిన వారు ఎవరు లేరు, నా బ్రతికి ఇలాగే ముగిసిపోవలసిందేను అని పనికి మారిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అనేక మంది. ప్రభు అంటాడు, నీ వారు నిన్ను మర్చిపోయినా, నీ తల్లి నిన్ను మర్చినా నేను నిన్ను మరువను అని వాగ్దానం చేశాడు. ప్రేమని పడ్డారా? ఈ లోకంలో నీ దగ్గర ఏదో ఆశించి నేను ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, కానీ నీ దగ్గర ఏది ఆశించకనే ప్రేమించే ప్రభుని కూడా నన్ను ఆలోచన కలిగి ఉండాలి. నీ జీవితంలో ఏ మంచి లేకపోయినప్పటికీ కూడా మంచిగా ప్రేమించే మహనీయుడు నీకున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించగలగాలి. ఈరోజు వరకు మరొక దినాన్ని నీ చేతుల్లో పొందుకున్నావంటే కారణం ఏంటంటే నీ వయసు కాదు, నీ పట్ల దేవుడి కలిగి ఉన్న అపారమైన ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినంలో మన ప్రక్కనే కొవ్వూరు ప్రక్కన ఒక పల్లెటూరు, మరి ఊరెందుకు అనుకోండి, మరి యవనస్తుడు ఏ చిన్న గొడవలు లేవట, ఏ చిన్న గొడవలు లేవు. ఏ గొడవ లేకనే మధ్యాహ్నకాల సమయంలో అందరూ భోంచేసి ఆరు బయట ఒక చెట్టు కింద కూర్చున్నట్టు అందరూ ఇంట్లోకి వెళ్ళాడు, ఊరేసుకొని చనిపోయాడు. కారణం ఏంటంటే ఏ కారణం లేదు. తండ్రి ఏమని అన్నాడా? తండ్రి ఏమనేవాడు కాదట. మరి దేనికి జరిగింది కారణం అంటే ఏమో తెలియదు. చెడుని ప్రేమని వల్ల మరణము ఏ విధంగా కాటు వేస్తుందో తెలియని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. ఏ రూపములైనా సరే మరణము నిన్ను వరించడానికి ఇష్టపడుతుంది, కానీ మరణము తప్పించడం యెహోవా వశమై ఉన్నది. దేవుని స్తోత్రం. మరణము తప్పించడం యెహోవా వశము. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఆలోచించాలి. మరొక దినాన్ని నీకు ఇచ్చిన తర్వాత నువ్వేమనుకుంటున్నావో, నా గొప్పతనమో, నా వయసును బట్టి నేను చిన్న వయసు కదా, ఇంకా నాకు వయసు ఉంది కదా అనుకుంటావేమో. కానీ వాడు నీ మీద దాడి చేయకుండా తప్పించబడ్డాడంటే ఏమండి? మరణము తప్పించడం యెహోవా వశమై ఉంది. కాబట్టి ఎంతకాలంగా నేను ఆదరిస్తూ ఉన్నా, ఆదరించే దేవుని వైపు చూడకుండా నిన్ను నీవుగా జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను నీవుగా పొగుడుకుంటూ, నిన్ను నీవుగా గణపరుచుకుంటూ బ్రతుకుతున్నావు. ఇందుని బట్టి దేవుడు మహిమపరచబడ్డం లేదు, కానీ దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి దుఃఖపరుచుకున్నాడు. కాబట్టి ప్రేమిడి వల్లరా ఈరోజు ప్రతి మనిషి కూడా భ్రమల్లో బ్రతుకుతూ నాకన్నా భక్త్య, నాకన్నా నా అనుకుంటూ బ్రతుకుతున్న మన జీవితాలని యోబు భక్తుడి ద్వారా ప్రభు ఒక మాట అంటాడు. చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగములో యోబు గ్రంథము 34వ అధ్యాయము త్వరగా తీయాలి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వాక్యం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుండుచున్నది. చూడండి, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటైనను మరణాంధకరమైనను లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనుదృష్టి ప్రతి నరుని మీద ఉన్నది. ఈరోజు ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. ప్రతి వాని క్రియలను బట్టి వాని జీవితము దేవుని చేతిలో ఉంది. ఎవరికి బహుమానం ఇవ్వాలో దేవునికి తెలుసు. కాబట్టి ఈరోజు దేవుని కనుదృష్టి నుంచి తప్పించగలిగిన జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వడు కూడా లేడు. ఈరోజు మనం అనుకోవచ్చు, భూమి మీద ఉన్న మనుషులు
చూడకుండా నువ్వు బ్రతకొచ్చు. నీ అనేవారు ఎవరైనా ఉంటే వారికి కనబడకుండా నువ్వు చేసే పనికి మారిన పనులు ఏమన్నా ఉండొచ్చేమో, కానీ ఏ నరమానవుడు నీ యొక్క క్రియలు చూడకపోయినా నీకు బ్రతుకునిచ్చి బ్రతకమని ఆజ్ఞ ఇచ్చిన దేవాతి దేవుడు ఆయన కనుదృష్టి నిత్యము నీ ప్రవర్తన మీద ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏ స్థితిలో కూడా నువ్వు తప్పించుకోలేవు, ఏ స్థితిలో కూడా నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ ప్రతి ప్రవర్తన దేవుడికి ఇష్టమైనది కాను, దేవుడికి సన్నిధి కనబడుతుందని ఆలోచన కలిగి నీ ప్రవర్తన నూతనపరుచుకునే స్థితి నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఈరోజు అనేక మంది మాట్లాడే పనికి మారిన మాటలు ఏంటి అంటే, మా పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసులే, మా పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసులే, మా ఆరోగ్య పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసులే. ప్రేమైన వాళ్ళరా, ఎలాంటి బలహీనమైన మాటలు మాట్లాడుతున్నాము అంటే వారికి వారే ఆ మాటలు బట్టి సమర్థించుకుంటున్నారు. సమర్థింపులు కాదు దేవుడు కోరుకున్నది, సరైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. సమర్థించుకొని బ్రతుకుతూ ఉంటాం. నా పరిస్థితి ఆయనకి తెలుసులే, ఆయనకు మరుగైంది ఏం లేదు. ఆయనకి మన జీవితంలో మరుగైనది దాపరికమైనది ఏది కూడా లేదు. గనుక ఆయన అంటాడు, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. దేవుని స్తోత్రం. నరుల మార్గముల మీద గమనించగలిగితే, నరుల మీద అని అనడం లేదు, నరుల మార్గముల మీద. నీ నడవడికి మీద ఉంది ఆయన చూపు, నీ నడవడికి మీద ఉంది, నీ ప్రవర్తన మీద ఉంది. ఎలాంటి నడవడికలో ఉన్నావో దాన్ని బట్టి దేవుడు నేను ప్రేమించి తన యొక్క జీవితాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటాడు. దేవుని స్తోత్రం. ఒకానొక రోజు ఒక ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తి ఒక విచిత్రాన్ని చూస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలిసిన మాటే. పొద నడిమికి తొగలుకుపడిపోతుంది, కానీ పొద మటుకు కాలిపోకుండా మండుతూ ఉంది. ఇదేంటి సోచ్యము, ఈ విచిత్రం ఏంటి అని చెప్పేసి అది చూడడానికి మోషే భక్తుడు అక్కడికి వెళుతుంటే, ప్రేమను వలన అక్కడ ప్రత్యేకమైన మాట అంటాడు. దాన్ని గమనించగలిగితే మన జీవితాలు మార్పు చెందుతాయి. మోషే, నీ చెప్పులు వారి విప్పు, నీ చెప్పులు విప్పి, ఇది దేవుని స్థలం, పరిశుద్ధ స్థలము, ప్రభువు నిలబడి ఉన్న స్థలము. ఈ ప్రభు స్థలములో నీ చెప్పులు వారి విప్పు అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు ఏ నిర్ణయం చెప్పుని ఈ లోకంలోకి వచ్చావు, ఏ నిర్ణయాన్ని బట్టి నువ్వు తీర్మానం చేసుకుని బయటకు వచ్చావు. ఐగుప్తు సుఖభోగమ కంటే దేవుని ప్రజలతో నిండా మంచి లాభసాధం అనుకున్నావు, వాటితో బ్రతకడం మంచిది అనుకున్నావు. అంతటి సుఖభోగాన్ని నడిపించి ఒక తీర్మానంతో బయటకు వచ్చి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి మందను మేపుకుంటున్నావు, శారీరకపరమైన క్రియలోకి వచ్చేసావు. కాబట్టి ప్రేమిని వల్లగా నీ నడవడికను మార్చుకో. దేవుని స్తోత్రం. నీ నడవడిక మార్చుకొని నువ్వేమైతే వాగ్దానం చేస్తావో దానికి జ్ఞాపకం చేసుకోమని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చి నేను వెతుక్కుంటాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, దీన్ని గమనించగలిగితే ఏ స్థితిలో కూడా నీవు నేను తప్పించుకోలేము. అరణ్యంలో ఉన్నాడు మోషే గొర్రెలు మేపుకుంటూ. అక్కడికి వెళ్ళాడు దేవుడు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు అక్కడ ఉంటాడు అని చెప్పడానికి సాదృశ్యమైనది. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభువు నీతో ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? నీ వంటి తగని మక్కువ ఆయనకి. నువ్వు ఏ స్థితిలో కూడా తప్పించుకోలేవు. ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా ఆ ప్రాంతంలో ప్రభు నీతో కూడా ఉంటాడు. కాబట్టి ఇక్కడ రాస్తాడు, ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉన్నది అంటాడు. ఇది గమనించగలిగితే మోషే మీద కనుదృష్టి కాదు, కానీ మోషే నడవడిక మీద
దేవుని కనుదృష్టి ఉంది అని తెలుసుకోగలం. ఇక్కడ మోషే ఏ నడవడికి తీసుకోవాలని, ఎలాంటి మార్గంలో నడవాలని తీర్మానం చేసుకున్నాడో దాన్ని దేవుడు గమనించి నీ నడవడికి మార్పు ఉంది, నీ నడవడికి స్థిరపరచుకో అని చెప్పడానికి మోషే దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఏ తీర్మానం కలిగి ఉన్నావు? ఈరోజు ప్రేమని వాళ్ళ చేతులు జోడిస్తున్నావు. బాప్తిసం తీసుకునేటప్పుడు ఏ తీర్మానం కలిగి బాప్తిసం తీసుకున్నావో, ఎలాంటి వాగ్దానం చేసి, ఎలాంటి ప్రమాణకం చేసి దేవుని బిడ్డగా నువ్వు ఏర్పరచబడ్డావో జ్ఞాపకం చేసుకోగలిగితే భయభక్తులు కలిగి బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి మనిష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం. ఏమండి, ఒక యవనస్తురాలు, ఒక యవనస్తుడు ఏమిటి ప్రత్యేకించబడి వివాహ దినాన ఇరువురు కూడా ప్రమాణకం చేసుకుంటారు. ఎలాగా అంటే కడవరకు ముది వరకు మీ జీవితకాలం అంతా ఈయనకే భార్య అయి ఉందవా, ఈమెకే భర్తమై ఉందవా? ఈ ప్రమాణకాలన్నీ జరిగిన తర్వాత వారికంటూ ఒక ప్రత్యేకమైన సంసారమును, ఒక ప్రత్యేకమైన గృహాన్ని ఏర్పరిచిన తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వాడి చేతల్లో ఉన్నా, ఏమండి కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య ఎంతటి భయంకరమైన గొడవలు వచ్చి ఇరువురు కొట్టుకున్నప్పటికీ కూడా తిరిగి కలిసి జీవించడానికి ఇష్టపడతారు. అంటే ఎందువల్ల అంటే వాడు చేసిన వాగ్దానం అలాంటిది, తీసుకున్న నిర్ణయాలు అలాంటివి, వాళ్ళ బంధము అలాంటి బంధము, విడచీరని బంధము అని చెప్తారు. దేవుడు చెప్పాడు, తల్లిదండ్రులను విసర్జించి తన భార్యను హత్తుకున్నాం, వాళ్ళు ఏకశరీరుల యుందురు అని. మరి దేవునితో ఈ సంబంధాన్ని ఎందుకు పెట్టుకోలేకున్నామో ఆలోచించగలగాలి. ఏమండి, ఎంతకాలము ప్రమాణకం చేసిన నీ భర్త నీతో ఉంటాడో తెలియదు, ఎంతకాలమో ప్రమాణకం చేసిన భార్య నీతో ఉంటుందో తెలియదు. కానీ ఒకరి పట్ల ఒకరు ఆలోచన కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎలాంటి దుర్మార్గుడు భర్త అయినా కూడా సహించి సంసారం చేయడానికి ఇష్టపడతాము. కానీ ఇరువురికి బ్రతుకునిచ్చిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఇంతవరకు మమ్మల్ని ఆదరిస్తున్నాడన్న ఆలోచన లేకుండా, ఆయనతో చేసిన ప్రమాణక ప్రకారమును బ్రతకకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావంటే ఎలాంటి దౌర్భాగ్యమై ఉన్నామో ఆలోచించగలగాలి. భర్తతో చేసిన ప్రమాణకును బట్టి ఎలాంటి దుర్మార్గుడైనా వాడితో సహించి సంసారం చేస్తాం. మరి దేవుడితో చేస్తాం ప్రమాణకం ఏమని, ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రమాణకం అంటే మన పితరులు దేవుని ఆజ్ఞను మరిచి, దేవుని మార్గాన్ని విడిచి, ఆయన కనుదృష్టి మా మీద ఉందన్న ఆలోచన కూడా మరిచి, దేవుని మాటను ధిక్కరించి దూరమైపోయారు. ఈ దూరం అనిపింది మరలా చేరువులేక రావాలంటే నీ మీద నమ్మకం పోయింది ప్రభువుకి. నమ్మశక్యము కాని జీవితమైంది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో బలమైన వాడు ఒకడు ఉన్నాడు. వాడు బలమైన మాటలు ప్రతి మానవుడిని బలహీనపరిచి వాడు వశం చేసుకున్నాయి. కాబట్టి తిరిగి వాడి వశం కాకుండా ఉన్నట్లు ముంచట బాప్తిస్మ ద్వారా నీవు చేసిన ప్రమాణాన్ని బట్టి ఏమండి, ఇక తిరిగి మరలా లోకంలోకి వెళ్ళబాకు, వెళితే మరలా నువ్వు మరణానికి అప్పగించమని చెప్పడానికి ఈ ప్రమాణకము నువ్వు మర్చిపోయి మరలా లోకంలో తిరుగుతూ ఉన్నావు. కానీ తిరిగి మరలా పరలోకం కావాలని కోరుకూర్చున్నావు. నీ ప్రవర్తన బట్టే ప్రభు నీకు పరలోకం ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించగలగాలి. ఈ దినం ప్రత్యేకించి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవునితో చేసుకున్న నీ ఒప్పందం ఏమైంది? దేవునితో తీసుకున్న తీర్మానం నీ చేతుల్లో ఏమైంది? గమనించగలుగుతున్నావా? నేనేం చేస్తున్నాను, నేను యథార్థంగా దేవునికి నమ్మకం ఉన్నాను నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంటాడు, ఆయన నరుని మీద కనుదృష్టి ఉంచాడట. వాడు దాక్కోవాలని చేసిన పనికిమాలిన పనికి దాక్కొని చేయాలనుకుంటాడంట. వాడు చీకట్లో చేస్తున్న వెలుగైన దేవుని క్రియను చూస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. తప్పించుకుని దేవుని చూస్తూనే. కాబట్టి ప్రేమని బాధ, నువ్వు మరలా లోకంలోకి వెళతావని ఆలోచన కలిగిన దేవుడు నీ దగ్గర ప్రమాణకం తీసుకున్నాడు. ఎలాగా? ఎప్పుడన్నా గుర్తు చేసుకున్నావు ఈ ప్రమాణకాన్ని? ఒక మూరడు తాడు కట్టాడు మెడలో భర్త, దీనికి కట్టుబడి ఉంటాం.
జీవితాన్ని ఇచ్చాడు ప్రభు. మరి ఆయన కట్టుబడి ఉన్నామా? ఎంతటి దౌర్భాగ్యులు అండి మనం. ఒక మూర తాడు కట్టి నా భార్య అన్నాడు. ఈయన నా భర్త అని చెప్పుకున్నాం. తల్లిదండ్రులకైనా దూరం అయిపోతాం, బంధువులకైనా దూరం అయిపోతాం, భర్తకు మటుకు భార్యకి మటుకు దూరం కాం. ఎందుకంటే ఇది ఒక బంధం. కానీ ప్రభు యుగ యుగాలు నీతో బాంధవ్యం కలిగి ఆయనున్న స్థలంలో నిన్ను ఉంచి ప్రేమ అనురాగాలు పంచి తన వలె రూపాంతరం చెంది తన రాజ్యములో యుగ యుగాలు క్షమాభివృద్ధి కలిగి ఉన్నట్లు ఆయన నీకు మార్గాన్ని ఇచ్చాడు, ప్రమాణకం చేయించుకున్నాడు. కానీ ఎంతమంది ప్రమాణకానికి లోబడగలుగుతున్నారు? ఎంత మాత్రం గుర్తుండగలుగుతుందా? దేవునితో చేసిన ప్రమాణకాన్ని నువ్వు గుర్తు చేసుకున్న రోజు నీ అడుగు జారిపోక ఏమిటి దేవునిలో స్థిరంగా నిలబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమను బంధువులారా, ఈరోజు మన పితరులైన అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నన్ను వెంబడించు, నేను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. సరే, అబ్రహాము ఏం చేశాడు తెలుసా? దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా బ్రతికి దేవునికి స్నేహితుడయ్యాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని ప్రణాళిక చొప్పున ప్రమాణపూర్వకంగా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అబ్రహాము ఏం చేశాడంటే దేవుని మార్గాన్ని తప్పిపోకుండా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ప్రేమను పడ్డాడు. ఇంతకీ ఎవరు అంటే క్రీస్తుని ఎరిగిన వాడు కాదు. లోకసారమైన బ్రతుకుతూ విగ్రహారాధన పూజలు చేసుకుంటూ బ్రతుకుతున్న వ్యక్తి ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ దినం నుంచి కూడా తన మరణ దినం వరకు కూడా దేవునికి దూరంగా బ్రతుకునే వ్యక్తి కాడు. కాబట్టి అబ్రహాము తిరిగి దేవునికి ఏమయ్యాడు అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. ఈ లోకములో స్నేహితుడికి మరుగైంది తన దృష్టిలో ఏది ఉండదు. ఒక ఇరువురు స్నేహభావం కలుగున్నప్పుడు తన భార్య కానీ తల్లిదండ్రులకు కానీ చెప్పని విషయాన్ని తన స్నేహితులు చెప్పుకుంటారు, మనసిప్పి చెప్పుకుంటారు. అలాగే దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో అబ్రహాము స్నేహితుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసే ప్రతి కార్యము కూడా అబ్రహాముకి తెలియపరచబడట. దేవదూతలు కూడా చెప్పని మర్మాన్ని అబ్రహాముకు చెప్పి సొదొమ గుమొర్రా పట్టణానికి వెళ్ళాడు. కారణం ఏంటంటే ఆయన మాట వినేవారికి ఆయనలో మరుగైన విషయాలు ఏమి కూడా లేకుండా ఆయనకు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మాలు తెలియపరుస్తాడు. దావీదు రాజు రాస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన పట్ల భయం కలిగిన వాడికి ఆయన మాటకు విధేయత చెప్పేవాడికి ఆయన మర్మాలు, ఆయన రహస్యం అనే విషయాలు తెలియపరుస్తాడట. కాబట్టి ప్రేమైన భద్రత, ఈరోజు మనం ఏ స్థితి కలిగి ఉన్నామో తప్పించుకునే స్థితి కొరకు ఎదురు చూస్తున్నామేమో. నీవు నేను కూడా దేవుని దుస్తుల నుంచి తప్పించుకోవాలని ఏవేవో లోకపరంగా మనుషులకు తప్పించుకోకుండా మనుషుల యొక్క కనుదృష్టిలో పడకుండా నువ్వు చేసే రహస్యమైన ప్రతి కార్యము కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీ దృష్టిలో దేవునికి మరుగైంది ఏమి కూడా లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి తన కుమారుడితో ఒక మాట అంటాడు. చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 2వ వాక్యం. 26:1 నుంచి చదువు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు యొద్దకు వెళ్ళెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాము. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాము. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునకు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ
ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. చాలు. చూడండి ప్రియమైన వాళ్ళారా, తన స్నేహితుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో తన తండ్రి దూరమైపోయిన తర్వాత, నా స్నేహితుడు దూరమైపోయాడులే, వాడి కొడుకుతో నాకేం పని అనుకోలేదు. తన తండ్రిని అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి తన కుమారుడి దగ్గరకు వచ్చాడు. కుమారుడిని ఇస్సాకు దగ్గరకు వచ్చి, ఇస్సాకు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, అక్కడ నువ్వు నివసించలేవు, నీ వల్ల కాదు, నిన్ను రకరకాల ప్రయోగాలు జరుగుతాయి, నీతో నాకున్న ఈ బాంధవ్యాన్ని దూరం చేసి, నాకు నిన్ను దూరం చేసి లోకమును నీ బలి చేస్తాయి, కాబట్టి నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అంటే లోకంలోకి నువ్వు వెళ్ళొద్దు. చూడండి ప్రియమైన వారులారా, మన పితరుల కాలం నుంచి కూడా దేవుడు మన పట్ల కనుగొన్న అపారమైన ప్రేమ ఆశ ఏంటి అంటే ఆయనతోనే నువ్వు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనతోనే నువ్వు ఉండగలిగితే నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. నీ ప్రతి అక్కర తీర్చడానికి ఇష్టపడతాడు. గమనించండి, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు అన్న మాట ఎక్కడిది? నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను చూపించే ప్రాంతంలో నువ్వు నివాసం చేయి, నువ్వు పరవాసమును గుర్తుంచుకో, మర్చిపోవద్దు ఈ మాట. అంటే అర్థం ఏంటి? ఈ లోకమునికి శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో నువ్వు భారంగా బ్రతకొద్దు. చాలామంది భారంగా బ్రతకడానికి ఇష్టపడతారు. ప్రేమను వల్లరా, ఈ లోకంలో దేవునితో నువ్వు సాహసం చేయడానికి ఇష్టపడితే, దేవుని మాట ప్రకారం బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే, ఈ లోకములో నీకు ప్రతి అవసరాలు తీర్చి, నీ దరిద్రుల నుంచి విడిపించి, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చి, ఈ లోకంలో జీవించినంత కాలము నీ ప్రతి అవసరాన్ని తీర్చుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా వినగలిగితే మన పట్ల ఆయన కలుగున ప్రేమ ఎటుతో గౌరవించుకోగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన పట్ల కలుగున్న ప్రేమ ఎటుతో గమనించగలం. కానీ విన్నట్టు మట్టుకే ఉంటాం. మనం విన్నప్పుడు మటుకు చాలా బలంగా ఉంటాం. అబ్బా, మాకు దేవుడు సహాయం చేసి ఇంకెందుకు అంటాం. లోకములోకి వెళ్ళటమే రేటు. దేవుడు చేసిన మాటలన్నీ కొట్టివేయబడతాయి. దేవుడి పట్ల విశ్వాసం తొలగిపోతుంది. నేను శ్రమ పడకపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి, నేను సంపాదించకపోతే నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, ఈ ఆలోచన దగ్గరికి వచ్చేస్తాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ లోకంలో దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతకగలిగితే నీ ప్రతి అవసరము యేసయ్య నామములో తీర్చబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నమ్మగలిగితేనే. నమ్మకం లేనప్పుడు లోకంలోనే ఉంటావు. కానీ అక్కడ అంటాడు, ఐగుప్తులోనికి వెళ్ళక, చదువునా, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి. చాలు. ఏం చేస్తున్నట్ట? నేను నీకు తోడై ఉంటా. దేవుని స్తోత్రం. నీకు తోడుగా ఉండేవాడు ఏమిటి? నీ భర్తను నీకు దూరం అవ్వచ్చేమో కొన్ని సందర్భాల్లో, కానీ నిన్ను విడువక ఎడబాయక శాశ్వత కాలము వరకు నీకు తోడై ఉండే దేవుడు ఆయన నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఇస్సాకుతో చేసిన వాగ్దానం ఎప్పుడు చేస్తాడంటే, నువ్వు లోకములో ఉన్న వాటి వైపు చూడకుండా, లోకములో ఉన్న వాటిని ఆశించకుండా దేవుని ఆజ్ఞానుసారంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు నీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అబ్రహాముతో అంటాడు, నువ్వెవరో గుర్తు చేసుకోవాలి, నువ్వెవరో గుర్తెరగాలి. ఎలాంటి గుర్తెరగంటే, ఈ లోకములో నువ్వు యాత్రికుడవును, బాటసారివని, పరదేశివని నువ్వు గుర్తెరగాలి. ఈ దేశం అనేది కాదు, ఈ లోకం నీకు శాశ్వతమైనది కాదు. ఏ రోజుకైనా ఈ లోకం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. కాబట్టి నీ బ్రతుకు భారంగా ఈ లోకంలో బ్రతకూడదు. నీ తండ్రిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ తండ్రికి లేనిదంటే ఏముంది? సమస్తము నీ తండ్రికి సమకూర్చి జరిగించాను. గొప్ప ఆస్తిని ఇచ్చాను, ఎంతోమంది పనివారిని ఇచ్చాను, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాను.
జనములందరి మీద కూడా ఒక ఉన్నతమైన స్థితిలో శిఖరాగ్రమలో ఉండగలిగిన స్థితిని మీ తండ్రికి నేను కలుగు చేశాను. కానీ నీ తండ్రి ఎప్పుడు భారంగా బ్రతకడానికి ఇష్టపడలేదు. గమనించగలగాలి. నీ తండ్రి ఎప్పుడు కూడా భారంగా బ్రతకడానికి ఇష్టపడలేదు. ఎలాగంటే మేము ఈ లోకములో ఉన్న వాటిని ఆశించి ఇక్కడే స్థిరంగా ఉండాలన్న ఆలోచన అయితే నీ తండ్రి అబ్రహాముకి లేదు. అంత ఆస్తి కలిగి ఉన్నా కూడా నాకు గుడారమే చాలు అనుకున్నాడు. గుడారములో నివాసం చేశాడు. ఎందుకో తెలుసా? ఈ లోకములో నేను పరవాసిని అని, ఈ లోకములో నేను బాటసారిని అని. బాటసారికి ఏం కావాలంటే ఆ రోజు వరకు ఉండడానికి నీకేం కావాలో నేను సమకూరుస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నాము అంటే ఆ రోజు పరిస్థితుల్లో అలాంటి అబ్రహాము అలాగ బ్రతికాడు. ఇప్పటి పరిస్థితిని బట్టి నీ బిడ్డల తరము నీకిచ్చి ఆశీర్వాదాన్ని అనుభవించినట్లు ఈ లోకములో జీవించినంత కాలము ఎదుటివాడి కన్నా నేను గొప్పగా ఉంచాలనుకున్న దేవుడు నీకు ఒక ఆలోచన ఇచ్చి, ఉండడానికి చక్కటి గృహాన్ని ఇచ్చి, జీవించడానికి చక్కటి భార్యని భర్తను ఇచ్చి, నీకు ఒక సంసారం ఇచ్చి, కానీ నువ్వు ఎంతకాలంగా ఈ లోకంలో జీవించినా, ఎంతటి సుఖభోగం ఈ లోకంలో నువ్వు బ్రతికినా ఇది శాశ్వతము కాదు. అసలైన సుఖభోగం ఎక్కడుందో తెలుసా? నేను చూపించే దేశంలో ఉంది. దేవుని స్తోత్రం. ఆ దేశంలోకి నువ్వు రావాలి. కాబట్టి నువ్వు పరవాసివై ఉండమని ఇస్సాకుతో అంటున్నాడు. ప్రేమిని వాళ్ళరా, మన పితరులతో చెప్పిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడువి ఈ లోక వ్యాసవి కాదు. ఎప్పటికైనా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి నీ క్రియలు యావత్తు నా కనుదృష్టిలో ఉన్నాయి, నీ నడవడికలు యావత్తు నా కనుదృష్టిలో ఉన్నాయి. కాబట్టి నీ నడవడిక నాకు ఇష్టకరంగా ఉండకపోతే పరలోకానికి నువ్వు చేరుకోలేవు. ఈ లోకంలో చిన్న ఇబ్బందులకి నువ్వు తట్టుకోలేక తాళలేక ఎవడొకడు సహాయాన్ని కోరుకుంటున్నావు. కాబట్టి అక్కడికి నువ్వు చేరుకోవాలంటే నా సహాయమే నీకు కావాలి. నీ డబ్బు, నీ హోదానో, నీ ఆధిపత్యమో, నీ అధికారమో, నీ రాజకీయ అండో, ఏమండి మహాగనుల అండో పరలోకం నిన్ను చేర్చలేదు. నీవు అక్కడికి చేరి యుగయుగాలు క్షేమంగా ఉండాలంటే నీ నడవడిక నాకు నచ్చేదిగా ఉన్నప్పుడే నీ బ్రతుకు మారి నూతనపరచబడి ఆ రాజ్యానికి నువ్వు చేరుకుంటావు. కాబట్టి ఈ లోకమును నువ్వు పరవాసివై జీవించడానికి ఇష్టపడు. నేను చూపించే దేశములో నువ్వు నివాసం చేయి. అక్కడి నుంచి నేను వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమిన బాధలు ఏ స్థితి కలిగి ఉన్నాము? ఈరోజు నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయము, నువ్వు చేస్తున్న ప్రతి క్రియ కూడా మరుగు చేయబడలేదు. మనుషులకు మరుగు చేయబడిందేమో, కానీ దేవుని దృష్టిలో నీ ప్రతి కదలిక, ప్రతి క్రియ, అంటే నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవునికి మరుగైంది ఏం లేదు నీ చేతుల్లో. తప్పించుకోవడానికి ఎవరి వస్తువులో లేదు. ఈరోజు ప్రేమైన వాళ్ళరా, మన దినంలో ఇరువురు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ చిన్న గొడవ వచ్చింది. ఆ చిన్న గొడవ ఏం చేసింది? ప్రేమని వరరా మరణం మీదకు వచ్చేసింది. మాట్లాడుతూ ఒకడు కత్తితో పొడి చేస్తాడు, అక్కడే చంపేస్తాడు. ఎందుకు వచ్చిందంటే చివరికి ఏంటి గొడవ అంటే ఏమి లేదు, మాటలు పెరిగి మాటలు ఉద్రేకం వచ్చేసి పొడుచుకొనేస్తారు. అంటే మరణం ఏ విధంగా సరే మనిషిని వరించడానికి ఇష్టపడుతూ ఉంది. ఈ మరణము ఏ విధంగానే సరే, ఏ విధమైన చేతనైనా సరే నేను తీసేయాలి ఈ లోకం నుంచి. ఎందుకంటే ప్రభువుకు చెరువుగా రానివ్వకుండా. మనకు తెలిసిన విషయాలే. ఇందాక దాకా బాగున్నాడమ్మా, నాతో మాట్లాడాడు, ఇప్పుడే వెంటనే ఏమైపోయాడు? మరణము అంటే తన జీవితము, తన యొక్క ఊపిరి పోవడము ఎవడి చేతిలో లేదు. కానీ ప్రభు అంటాడు, మరణము తప్పించుట యెహోవా వశములో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా వశంలో ఉంది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. మరణము తప్పించి దేవుని సన్నిధికి రావడానికి మనం ఇష్టపడం. కానీ
నీ మనస్సు వలసించి సంతోషాన్ని కృత్రిమమైన అంటే తాత్కాలికమైన భౌతికమైన పనికి మారిన సంతోషము కొరకు లోకములో పడి తిరుగుతున్నామే కానీ యుగ యుగాలు సంతోషించే జీవితాన్ని ప్రభు దగ్గర ఉందని ఆలోచించగలిగితే, నువ్వు చేసిన ప్రమాణకం ఏంటో గుర్తు చేసుకోగలిగితే, నీ బ్రతుకు మారి నూతనపరచబడి నూతన యెరూషలేములో యుగ యుగాలు దేవుని కుడిపార్శ్వములో కూర్చోగలిగిన కృప దేవుణ్ణి కలుగు చేస్తాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకోలేము. ఆయన కనుదృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేము. అందుకే ఆయన అంటాడు, ఆయన కనుదృష్టి నరుల మార్గం మీద ఉంది. ఆయన కనుదృష్టి నరుల మార్గం మీద ఉంది. కాబట్టి నీవు నేను తప్పించుకోలేము. చేతులు జోడిస్తూ ఉన్నాను. నువ్వు అనుకోవచ్చు, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఏమండి, చాలామంది అంటుంటారు, నా ఏలు వంచేవాడు లేరు అని. చెక్క మాట అనుకుంటాను నేనైతే. నా ఏలు వంచేవాడు లేరు. వినలేదా మీ మాట? వినలేదా? ఈ మాట నాకు చాలా ఇదిగా ఉంటుంది. నా ఏలు వంచేవాడు లేరు అని. నీ ఏలు ఈ లోకంలో ఎవడు వంచకపోయినా నీ బ్రతుకులు వంచి, ఏమండి, ఎలాంటి పనికి మాలిన మాట, నా ఏలు వంచేవాడు లేడు అని. ప్రియమైన పడ్డారా, ఇలాంటి అహంకారపు మాటల ద్వారా దేవునికి దూరమైపోతూ ఉన్నాం. ఇలాంటి క్రియల ద్వారా ₹4 మన చేతిలో ఉంటే మనకు మించిన గనులు లేరు అనుకుంటాం. ఈ ₹4 కాదు పరలోకం వచ్చేది. నీ నమ్మకమైన బ్రతికే ప్రభుని చేరుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ పట్ల, నీ నడవడిక పట్ల దేవుని కనుదృష్టి ఉందని మర్చిపోవద్దు. ఈ లోకములో శాశ్వతం కాదు నీవు నేనని గుర్తు చేసుకో. నువ్వు చేసిన ప్రమాణకం ఏంటో ప్రభుత్వం గుర్తు చేసుకుని బతికినంత కాలము దేవునికి చేరువులో ఉంటాం. లేదా ఇంతకన్నా భోగమా, నేను చేసేది ఎవరికి తెలియట్లేదులే అనుకుంటూ నువ్వు చేసే ప్రతి కార్యము కూడా దేవుడు బట్టబయలుగా చూస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి క్రియను తప్పించుకోలేవు. గనుక చేతులు జోడిస్తున్నాను. నీ నడవడికి మీద నీ తండ్రి కన్ను అనగా నీ దేవుని యొక్క కనుదృష్టిందని మర్చిపోవద్దు. అట్టి కృప నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను తప్పించుకునే జీవితం నీకు ఉండకూడదు. నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నిత్యరాజ్యానికి చేరడానికి ప్రయాసపడు. ప్రభు దగ్గర ప్రయాసపడు. ప్రేమను బలరా, నీవు నేను దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవాలి అంటే నీ నడవడిక మార్పు చెంది నూతనపరచబడ్డప్పుడే ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకుంటావు. కాబట్టి ప్రేమని బలరా, నీ నడవడిక మీద నీ యొక్క ప్రవర్తన మీద ప్రభు కనుదృష్టి ఉందని మర్చిపోకుండా భయభక్తులు కలిగి జీవించి ఆయన రాజ్యాన్ని చేరుకోవడానికి ఇష్టపడు. అట్టి కృపా దేవుడు మనకు కలిగి చేయను గాక. కళ్ళు మూద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ లోకంలో మీ దృష్టిలో మా జీవితం మరుగైంది కాదు. మేము మీ దృష్టిలో బట్టబయలైన వారం ప్రభా. మనుషులకు మరుగై బ్రతకొచ్చేమో, మా క్రియలు పక్కవాడికి కనబడకుండా ప్రవర్తించవచ్చేమో, కానీ మా ప్రతి ప్రవర్తన మీద, మా నడవడిక మీద, మా ఉద్దేశాల మీద మీ కనుదృష్టి ఉంది. మీకు మరుగు చేయబడ్డ వారము కాదు అని మేము దాగుకోవడానికి చీకటి వెతుకుతున్నామే, కానీ రవ్వంతైన చీకటి లేకుండా ప్రపంచం యావత్తు వెలుగుమై ఉండడానికి లోకానికి వెలుగునిచ్చిన వెలుగు సూర్యుడా మీకే స్తోత్రాలు. మేము మరుగు చేయబడ్డం లేదని ఆలోచించి, అయ్యా మీ కనుదృష్టిలో మేము ఉండామని విశ్వసించి మా ప్రతి ప్రవర్తన మార్చుకొని మా జీవితాలు నూతనపరచబడి మీకు ఇష్టంగా ఉండే కృప దయచేయమని కోరుచు. అనేక మంది బలహీనులైపోతూ ప్రభా ఇంతకన్నా భక్తే అనుకుంటూ మీ సన్నిధికి చేరుకోకుండా వాళ్ళ జీవితాలు వారే ప్రభా పతనం చేసుకుంటున్నారు. అట్టి స్థితి నుంచి దూరపరచండి. నమ్మకమైన జీవితాన్ని వెతుకున్నట్టు ప్రభా నీ బిడ్డలకు ప్రయాస కలుగునట్టు వాళ్ళతో మీరు మాట్లాడండి. వాళ్ళ మీ జీవిత విధానాన్ని నూతనపరిచి నూతన యెరూషలేము చేరు వరకు ప్రయాసపడినట్టు ప్రభావ మిమ్మల్ని పొందుకున్నట్టు సహాయం చేయమని ఈ సాకుతో చేసిన వాగ్దానము ఈరోజు మాతోనే చేస్తున్నాము.
నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, లోకములోకి వెళ్ళక, నేను చూపించు దేశములో పరవాసివై ఉండు. అక్కడ నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినట్లుగా ఈ లోకంలో జీవించినంత కాలము ఈ లోకము శాశ్వతం కాదని మీ వైపు చూస్తూ మీరిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ పరలోకము చేరు వరకు ప్రభు మీరిచ్చే జీవితాన్ని మీకు మహిమార్థంగా మీ బ్రతుకులు సహాయం చేయమని ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను, లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా ప్రభ ఆశీర్వాదాలకు యోగ్యులుగా ఆరోగ్యవంతులుగా మార్చి మీ కృపలో రాచి మీ రాకడ వరకు చేసిన వాగ్దానానికి కట్టుబడి జీవించి కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృప తోడుగా ఉంచి కాచి కాపాడి ఆయన నిత్యాచరణకు చేరుకునే కృపను దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామములు మీ అందరికీ